హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్. ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి గైస్. ఎప్పుడూ అంగట్లోనే ఉంటా కాబట్టి అంగట్లో కొంచెం ఎక్కువ చూపిస్తూ ఉంటా, ఏమనుకోకండి గైస్. నా వాయిస్ అయితే క్లారిటీగా లేకపోవచ్చు, ఎందుకంటే సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల. అయినా కానీ నేను ఒక అడుగు ముందుకేసి ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైము. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏదో తేడాగా ఉందేంటి? ఈ ఫుల్ వీడియోలో చూసేయండి ఒకసారి. నేను అంగట్లో కూడా ఎలా దొంగతనాలు చేస్తాను. ఏముంది గాయస్, కాసేపు ఆకలి అయితే అట్ట ఒక్కొక్క స్నాక్స్. అంగట్లో ఉండేవాడు సరిగ్గా ఉండాలని తప్ప ఏమీ లేదు కదా. షాప్లోకి ఎవరు రానప్పుడు ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి, అంతే, ఏం లేదు. డైలీ గాయస్, ఇప్పుడైతే నేను షాప్ మూతేసేసి ఇంటికైతే వచ్చాను. చూద్దాం కదండి ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు అమ్మోళ్ళు. అలాగే మా ఇల్లు కూడా చూపెడతా చూడండి. మా ఇల్లు అంతేం బాగుండదు, కానీ చూసేయండి. మా అమ్మ వాళ్ళు అయితే పనుకొని ఉంటారు గాయస్, ప్రశాంతంగా పనుకొని ఉంటారు. మళ్ళీ పెరుగు ప్యాకెట్కి అయితే పోవాలంట గాయస్, చూడండి. సరే పాలు పెరుగు ప్యాకెట్కి వెళ్దాం. షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. చూద్దాం పెరుగు ప్యాకెట్లు ఉన్నాయా లేవో. ఉన్నాయి, కాకపోతే పెద్దవి ఉన్నాయి, చిన్నవి లేవు. ఎంతనో చూద్దాం. 35 రూపాయలు అంటే గాయస్ పెరుగు ప్యాకెట్ ఒకటే. ఓ మై గాడ్, సరే కట్టేమో. ఇప్పుడైతే అన్నం తిందాం గాయస్. ఇంకా పచ్చడి హైలైట్. ఇలా రోజు తిన్న ఇబ్బందుల. నాన్న వాళ్ళకైతే తెలియదు నేను వీడియో తీస్తానని, అందుకని అలా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది గాయస్, వావ్. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి పడుకునేసి కాసేపు పడుకుందాం. మళ్ళీ మనం బద్వేలుకి వెళ్ళాలి. లేచిన తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ బద్వేలుకి వెళ్ళాలి. బద్వేలుకి వెళ్ళే వీడియో రాకపోవచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడైతే షాప్లోకి వచ్చేసాం గాయస్. మా తమ్ముడు కూడా వచ్చాడు, మా చెల్లెలు. మళ్ళీ ఇప్పుడు బద్వేలుకి వెళ్ళాలని ఇంటికి వచ్చేసాను గాయస్. డబ్బులు తీసుకొని కేక్ అయితే తీసుకుని రావాలి. డబ్బులు తీసుకొని అలా కొన్ని తీసుకోవాలి షాప్లోకి. కేక్ అయితే మా తమ్ముడే తీపిస్తాడంట, నేను కాదు. సరే వెళ్దాం. మా చెల్లి అయితే నీళ్ళు పట్టేసింది చెట్లకి. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావేంది? ఇప్పుడు డబ్బులు తీసుకుని వేసిపోదాం గాయస్. కేక్ అన్నీ అయితే తెచ్చేసాం. ఇంకా బాదం పాలు ఉంటే ప్రశాంతంగా బాదం పాలు తాగుతున్నా. యావరేజ్ ఉంది గాయస్. దానిలో చిన్నకాయ పప్పులు వేశారు. మా చరణాన్ని అయితే క్యాండిల్ వెలిగించాను గాయస్, చూసేయండి గాయస్. సో గాయస్, ఫస్ట్ టైం నా బర్త్డేని గ్రాండ్గా జరుపుకుంటాను గాయస్. మా అన్న వాళ్ళకి థ్యాంక్స్. డెకరేషన్ అంతా మందే గాయస్. ఇంకా నేను, మా చెల్లు, మా తమ్ముడే మొత్తం. ఏముంది, ప్రశాంతంగా కూర్చొని చేస్తూ ఉన్నాం. మా తమ్ముడిదే కాదు, మా అన్న వాళ్ళ కొడుకుది కూడా ఈరోజు బర్త్డేనే ఉంది. కానీ మేము అక్కడికి వెళ్ళకుండా ఇంకా ఇక్కడ డెకరేషన్ చేస్తూ కూర్చున్నాం. ఏముందిలేండి గాయస్. బర్త్డే అయితే బాగా జరిగింది గాయస్, సూపర్ హైలైట్. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలే ఇలా జరుగుద్దని, మేమే ఊహించలే ఇంత గ్రాండ్గా జరుగుద్దని. కానీ ఎక్కువ మంది లేరు, కానీ ఒక 10 మంది అయినా కానీ గ్రాండ్గా జరిగింది గాయస్. బాగుంది, హైలైట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ఎక్స్పెక్ట్ చేయకుండా బర్త్డే చేసుకుంటే కామెంట్ చేయండి గాయస్.
మీరు ఎవరైనా ఇంతకంటే గ్రాండ్ చేసుకున్నా కానీ కామెంట్ చేయండి ఎలా చేసుకున్నారో. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మీకంటే బాగా తీయకపోవచ్చు కానీ ఏదో ట్రై చేశాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకుండా ఇబ్బంది లేదు, ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ గైస్.这样才不会像你到时空。